2-3 సంవత్సరాల నుంచి ట్రేడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది సెటప్ స్ట్రాటజీ కంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని. ఈ వీడియోలో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ మన సొంతంగా మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎలా ఫాలో అవ్వాలి అని పూర్తిగా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి నేర్పమని. ఆ అబ్బాయి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకుందాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2020 ఆ టైంలో నాకు ఆప్షన్స్ పరిచయం అయ్యాయి. 2020 నుంచి 2020 డిసెంబర్ నుంచి నేను ఆప్షన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి 2022 వచ్చేసరికి నాకు ఇంచుమించు టెక్నికల్ అనాలిసిస్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి, సైకాలజీ గురించి, మైండ్ సెట్ గురించి, స్ట్రాటజీస్, సెటప్స్ అన్నిటి గురించి తెలిసిపోయింది. కానీ నేను ప్రాఫిటబుల్ కాలేదు. ఎందుకు కాలేదంటే నేను విన్నది రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనేది జస్ట్ థియరీ కదా, అంతే కదా, ఇవన్నీ అందరూ చెప్తారులే, మనం డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, డబ్బులు సంపాదించే స్కిల్ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేసేస్తాం, ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేసేస్తాం, అప్పుడు మనం డబ్బులు సంపాదించేస్తాం ఈజీగా అని చెప్పేసి నేను అనుకున్నాను. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతి ట్రేడరు ఏమని ఆలోచించాలంటే మన స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత పోగొట్టుకుంటాం, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది అని ఆలోచిస్తాం కదా. కానీ ఒక ట్రేడర్ ఏమాలోచిస్తాడంటే, నిజమైన ట్రేడర్ ఏమాలోచిస్తాడంటే మనం ఈ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ లాస్ అయిన తర్వాత కూడా మనం పీస్ఫుల్గా ఉండగలుగుతామా లేదా మనకి ఏమైనా ఎమోషన్స్ వస్తాయా, ఎమోషనల్గా ఫీల్ అయిపోతామా అనేది ఆలోచిస్తాడు. ఓన్లీ లాస్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తాడు. అంటే ట్రేడ్ పైకి వెళ్ళే కొద్దీ అతని రిస్క్ తగ్గుతూ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇనీషియల్గా అయితే ఒక పర్టికులర్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ని అతను లాస్ ఫిక్స్ అవుతాడు. ఆ లాస్ ఫిక్స్ అయిన తర్వాతే అతని ప్రాఫిట్ వస్తే వస్తుంది, లేదంటే లేదు. ఇది అతని మైండ్లో ఉంటుంది. కానీ నేనేమనుకునేవాడిని అంటే మనం ఈ ట్రేడ్ హిట్ అయితే ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అని డ్రీమ్స్లో ఉండేవన్నమాట. ఇది నా యొక్క మిస్టేక్స్. నేను చాలాసార్లు 20 డేస్లో సంపాదించిన టోటల్ అమౌంట్ని 1 డేలో పోయాయి. లాస్ట్ డేలో ఆగస్టు 2025లో సేమ్ ఇదే జరిగింది. నాకు 20 డేస్లో నేను 18,000 ఎంతో సంపాదించాను, సరిగ్గా నాకు గుర్తులేదు. 14 to 18,000 ఎంతో సంపాదించాను. ఆ 14 to 18,000 1 డేలో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది మొత్తం అంతా. అంటే మొత్తం ట్రేడ్ ఆ మంత్లో చేసిన ట్రేడ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ అంటే దాని యొక్క గొప్పతనం నాకు 2025 ఆగస్ట్ నుంచి అర్థం అవ్వడం మొదలైంది. నాకు 2022లో తెలుసు, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థమవుతుంది. 2025-26లోకి వెళ్ళి అర్థమవుతుంది. అంటే 2025-26లో నాకు రిస్క్ మేనేజ్మెంట్ అర్థమైంది, కానీ దానికి ముందు నాకు రిస్క్ మేనేజ్మెంట్ తెలుసు అంతే. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి, సైకాలజీ ఇంపార్టెంట్, మైండ్ సెట్ ఇంపార్టెంట్, ఇవన్నీ నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను అంతే. కానీ నాకు అర్థమైంది 2025-2026లో అర్థమవుతూ ఉందన్నమాట. ఇంకా పూర్తిగా అర్థమైందని నేను చెప్పలేను, కానీ బట్ నాకు ఇప్పటికీ ఇదివరకు కంటే బెటర్ అని అర్థమవుతుందన్నమాట. ఇది రిస్క్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి అనేది ఇది. ఇప్పుడు మీకు ఓన్గా మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే, మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ మీరు సొంతంగా ఎలా చేసుకోవాలి. మీకు ఉదాహరణకి మీ క్యాపిటల్ ఎంత 1 lakh రూపీస్తో స్టార్ట్ చేశారనుకుందాం. మీ క్యాపిటల్ ఎంతో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ 1 lakh మీ యొక్క ట్రేడింగ్ క్యాపిటల్ అయితే 1 lakhలో 1% ఎంత అండి? 1% అంటే 1,000. పెద్ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం 2% కంటే ఎక్కువగా మీరు లాస్ అవ్వద్దు ఒక రోజులో అంటారు. అంటే 1 lakhలో 2% అంటే 2,000 రూపీస్. అంటే మీ దగ్గర 1 lakh రూపీస్ ట్రేడింగ్ చేయడానికి ఉన్నాయంటే మీరు 1 lakh పెట్టి ట్రేడ్ చేయకూడదు, ఫస్ట్ రూల్. దాంట్లో 30,000, 40,000 అంటే మీ క్యాపిటల్ అంటే ప్రీమియం ఉంటుంది కదా, ప్రీమియం రేట్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి. మనకి 6,000కి ఒక లాట్ వచ్చేస్తుంది నిఫ్టీలో, ఒక్కొక్కసారి 17,000 పెడితే కానీ ఒక లాట్ రాదు. కాబట్టి మీరు 30,000 లేదా 40,000 మాత్రమే డిప్లాయ్ చేయండి. అంటే ₹1,00,000 మీ దగ్గర ఉన్నా కూడా 4 లాట్లు 5 లాట్లతో పెట్టి ట్రేడ్ చేయడం కరెక్ట్ కాదనమాట. ఓన్లీ ₹1,00,000 ఉన్నప్పుడు 30,000 పెట్టండి.
30,000లో 40,000లో ఒక లాట్తో చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లాట్ సింగిల్ లాట్తో చేయండి. కుదిరితే ఒకే ఒక ట్రేడ్ చేయండి, సింగిల్ ట్రేడ్ పర్ డే. ఓకే, ఇప్పుడు మీ క్యాపిటల్ మీద పెద్ద పెద్ద ట్రేడర్స్ ఏమంటారు, 1% లేదా అంతకంటే 2% కంటే ఎక్కువ లూజ్ అవ్వద్దు అంటారు. అంటే ఒక రోజులో పోతే మీకు 1,000 లేదా 2,000, ఉదాహరణకి మ్యాక్సిమం మనం 2,000 అని క్యాలిక్యులేట్ చేద్దాం. 1,000 అనేది మీకు ఎలాగో అర్థమైపోతుంది, సొంతంగా చేసుకోవచ్చు. సో నేను ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేశానండి. ఒక రోజులో నేను 2,000 లాస్ అవ్వగలుగుతాను. సో నేను 1 లాట్తో ట్రేడ్ చేస్తే 2,000 లాస్ అవ్వాలంటే ఈరోజు మార్కెట్ నిఫ్టీ ఉన్న క్వాంటిటీని బట్టి 30 పాయింట్స్ లాస్ అవ్వాలి. నాకు 30 పాయింట్స్ లాస్ అయితే ఇంచుమించుగా 2,000 నేను ఒక ట్రేడ్లో పోగొట్టేసుకుంటాను అనమాట. అంటే ఫస్ట్ ప్రాబబిలిటీ ఏంటి, మీకు ఫస్ట్ ట్రేడ్ లాస్ అయిందనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, అప్పుడు మీకు 2,000 మైనస్, అంతే, డే క్లోజ్ చేసేయండి. సెకండ్ ప్రాబబిలిటీ ఏంటి, ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది అంటే 4,000. ఈ 4,000 ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఒకటి ఫాలో అవ్వాలి. రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏంటంటే మనం ఏదైనా బిజినెస్ కానీ ఏ పని చేసినా కానీ మనకు రిస్క్ ఎంత ఉంది, దానికి బట్టి రివార్డ్ ఎంత ఉంది. మనకు రిస్క్ ఎప్పుడు చిన్నది ఉండాలండి, రివార్డ్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. అంటే రిస్క్ 1 పాయింట్ ఉందనుకోండి, రివార్డ్స్ 2 పాయింట్స్ ఉండాలి. రిస్క్ 1,000 ఉంటే రివార్డ్స్ 2,000 రూపీస్ ఉండాలి. రిస్క్ 10,000 ఉంటే రివార్డు 20,000 ఉండాలి. అలాంటిటప్పుడే మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. లేదు దీనికి రివర్స్గా రిస్కే మనకి 10,000 ఉంది, రివార్డ్ వస్తే 5,000 రావచ్చు అన్నారనుకోండి, అలాంటి గేమ్లో మనం గెలవలేం. మనం ఎటువంటి గేమ్లో గెలవగలంటే మనకు రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, అంటే ఓకే 1:2 ఓకే. ఈ ఆప్షన్స్ అనే గేమ్లో మనకి 1:2 రిస్క్ రివార్డ్ అనేది ఒక రకంగా కరెక్ట్గానే ఉంటుంది. కానీ కొంతమంది 1:5, 1:10 అయ్యి బాబా ఏదేదో చెప్తుంటారు యూట్యూబ్లో, కానీ అది సాధ్యం కాదు మన డైలీ ఆప్షన్ ట్రేడింగ్లో. 1:2 తీసుకోండి చాలు. ఓకే, ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో 1:2 తీసుకున్నారు కదా, రిస్క్ రివార్డ్ రేషియో 1:2 అంటే మీకు లాస్ అయితే 2,000, ఒకవేళ ప్రాఫిట్ అయితే 4,000. ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది 2,000 అంటే మీ యొక్క డైలీ లిమిట్ క్రాస్ అయిపోయింది, డైలీ లిమిట్ రీచ్ అయిపోయింది. కాబట్టి మీరు ఇంకా ఆ రోజుకి ట్రేడ్ చేయకూడదు ఒక స్టాప్ లాస్ హిట్ అయితే. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 4,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మీరు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మీరు ఇందులోంచే ఈ క్యాపిటల్లోంచి కాకుండా, మీ క్యాపిటల్లోంచి కాకుండా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్లోంచి ఒక 2,000 రిస్క్ చేసి మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ అది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, 2,000 పోతాయి. ఫైనల్గా మీకు 4,000లోంచి 2,000 పోతే ఇంకో 2,000 ప్రాఫిట్ ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ ట్రేడ్ 4,000 ప్రాఫిట్ వచ్చిందండి, అందులో 2,000 రూపీస్ పోయినా పర్వాలేదని మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుని రిస్క్ తీసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది, అది లాస్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, 4,000 నుంచి 2,000 పోయినా కానీ ఇంకో 2,000 ప్రాఫిట్లో ఉంటుంది. ఇంకా మీరు ట్రేడ్ చేయకండి. ఓకే, ఈసారి ట్రేడ్ చేస్తే ఆ 2,000 కూడా పోతాయి కాబట్టి ఇంకా ట్రేడ్ చేయకండి. ఓకే, సో ఇంకొక థర్డ్ ప్రాబిలిటీ ఏమవ్వచ్చు అంటే, ఉదాహరణకి ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ 4,000 వచ్చింది, సెకండ్ ట్రేడ్ కూడా 4,000 వస్తే అప్పుడు అది గొప్ప విషయం. ఇది చాలా తక్కువ టైం జరుగుతుంది. మనకి 2 ట్రేడ్లు బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడం అనేది చాలా ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. సో మార్కెట్లో ప్రాబిలిటీయే ఎక్కువ నడుస్తుంది, మనకి అన్నీ హిట్ అయిపోవు. ఆ ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకి ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారుస్తుంది అనమాట. మనకి ప్రాఫిటబుల్గా ట్రేడర్గా మార్చేది సెటప్లు కాదు, స్ట్రాటజీస్ కాదు, ఓన్లీ రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక 10 ట్రేడ్లు తీసుకున్నానండి. 10 ట్రేడ్లో 5 ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, 5 ట్రేడ్లు టార్గెట్ హిట్ అయ్యాయి. 5 ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయితే 5 నుండి 10,000 నేను లాస్ అయ్యాను. కానీ 5 ట్రేడ్లు టార్గెట్ హిట్ అయ్యాయి కాబట్టి 5 4 20,000 అంటే 4,000 కదా ఒక ట్రేడ్ టార్గెట్. సో 5 4 20,000 అనమాట. అల్టిమేట్గా ఒక 10,000 గ్రీన్లో ఉన్నాను కదా నేను. సో ఇది నా ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్. అంటే లాస్ పోగా 10,000 ఇంకా గ్రీన్లో ఉన్నాను. అంటే మీరు 10 ట్రేడ్లు చేస్తే 10కి 10
టార్గెట్లు హిట్ అవుతాయి అనుకోవద్దు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ రోజు స్టాప్ లాస్ హిట్ అయితే లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా టార్గెట్ హిట్ అవ్వాలి, కరెక్టే నాది, ఈ సెటప్ కరెక్టే, ఈ స్ట్రాటజీ ఇలాగే వర్క్ చేయాలని చెప్పేసి మీరు సెకండ్ ట్రేడ్ చేసేసుకుంటారు, అది స్టాప్ లాస్ హిట్ అవుద్ది. థర్డ్ ట్రేడ్ చేసుకుంటారు, స్టాప్ లాస్ హిట్ అవుద్ది. ఇలాగే నాకు కూడా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, ఇది నా అనుభవం అనమాట. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఒక 2 స్టాప్ లాస్ హిట్ అయ్యేసరికి 4,000 లాస్ అయిపోతారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా, అప్పుడు మీలోంచి ఒక డెవిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అదేం చెప్తుంది అంటే లేదు ఈసారి 4 లాట్స్తో ట్రేడ్ చేద్దాం, మన దగ్గర 1 lakh ఆల్రెడీ ఉన్నాయి కదా, 4,000 పోయినాయి. సో ఇందులో 4 లాట్స్తో ట్రేడ్ చేస్తే జస్ట్ మనకి 4,000 ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పేసి ఒక డెవిల్ బయటకు వచ్చి చెప్తుంది. ఆ మాట మీరు వింటారు. అలాంటప్పుడు దాన్ని ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ అంటారు. మార్కెట్తో మీరు ఫైట్ చేయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ మీకు ఒక రోజు స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఓకే థ్యాంక్ యూ మార్కెట్ అని చెప్పండి. టార్గెట్ హిట్ అయినా కూడా మార్కెట్ థ్యాంక్ యూ మార్కెట్ అని చెప్పండి, అంతే. ఓకే, సో ఇలాగా మీరు రూల్స్ బేస్డ్ ఎందుకు ట్రేడ్ చేయాలి అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. అంటే నాకు నేర్పించిన ఒక యంగ్ ట్రేడర్ విరాజ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అతను ఏం చేస్తాడు, అతను కూడా ప్రతి రూల్ని ఫాలో అవుతాడండి, చాలా జాగ్రత్తగా రూల్ ఫాలో అవుతాడు. అతను ఒకటే ట్రేడ్ చేస్తాడు ఒక రోజులో. ఇదివరకు అయితే బ్యాంక్ నిఫ్టీలో చేసేవాడు, కానీ ఇప్పుడు ఎస్టీటీ ఈ ఛార్జెస్ వల్ల అతను గోల్డ్ బిట్కాయిన్లో ట్రేడ్ చేయడం అక్కడికి వెళ్ళిపోయాడు. సో అతను పక్కా రూల్ ఫాలో అవుతాడు. అతను నాకంటే చిన్నవాడైనా కానీ నాకంటే చాలా నాలెడ్జబుల్. అతనికి నాలెడ్జ్ ఉంది, అతనికి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే స్కిల్ ఉంది. అతనికి నాకంటే చాలా విషయాలు ఎక్కువ తెలుసు, అయినా కూడా అతను రూల్స్ ఫాలో అవుతాడు. మరి నేను ఇంకెవరిని రూల్స్ ఫాలో అవ్వకుండా ఓవర్ ట్రేడింగ్ చేయడానికి, క్వాంటిటీ పెంచేయడానికి నేను ఎవరిని కాదు కదా. కాబట్టి నేను కూడా రూల్స్ ఫాలో అవ్వి తీరాలి. నేను కూడా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి, రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి, సైకాలజీ మనది సెట్ పెట్టుకోవాలి, అలాగే మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, స్టాప్ లాస్లు హిట్ అవుతాయి మార్కెట్లో, ఇదేం పర్వాలేదు అనుకోగలగాలి. నేను దాన్ని ఎమోషనల్గా తీసుకోకూడదు, అలాగే హోప్ పెట్టుకోకూడదు. మార్కెట్ పైకి వెళ్తుందిలే, నేను అనుకున్నట్టు రేట్లోనే వెళ్తుందిలే, ఈ లాస్ చూపించినా కూడా అని చెప్పేసి స్టాప్ లాస్ బుక్ చేయకుండా స్టాప్ లాస్ ఆర్డర్ని రిమూవ్ చేసేయడం, డిలీట్ చేసేయడం చేయకూడదు. ఓకే, కాబట్టి ఒక 6 నెలలు 6 months పాటు మీరు ఈ రూల్స్ ఫాలో అయ్యి రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియో తీసుకుంటూ కరెక్ట్గా కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉంటే అప్పుడు మీరు 1 lot నుంచి 2 lotకి వెళ్ళండి. ఓకే, అంత కంగారు పడిపోయి మనం లాట్స్ పెంచాల్సిన పని ఏం లేదు. సో కన్సిస్టెంట్గా మీరు ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు మీ లాట్స్ పెంచుకోండి, అప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే అమాంతం మీరు లాట్స్ పెంచేసినా కూడా, ఒకేసారి లాట్స్ పెంచేసినా కూడా మీరు ట్రేడింగ్లో మీ సైకాలజీ చాలా హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక లాట్తో ట్రేడ్ చేసినప్పుడు 1,000 లాస్ మనకి పెద్దది అనిపించుకోవచ్చు, కానీ 10 లాట్స్తో ట్రేడ్ చేసినప్పుడు 10,000 బిగ్ హిట్ ఇస్తుంది అనమాట మన మైండ్ మీద. అప్పుడు చాలా భయపడిపోతాం మనం. 10,000 అనేది 1 lot మీద 1,000 ఎంతో, 10 lot మీద 10,000 అంత ఈజీగా తీసుకోలేము మనం. అదే స్లోగా మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, 1 lotతో 1,000 లాస్ అవ్వడం, 2 lotsలో 2,000 లాస్ అవ్వడం, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా 10 lots మీద 10,000 లాస్ వచ్చినా మనకి పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదు. అలాగే ప్రాఫిట్ కూడా 1 lot మీద 2,000 ప్రాఫిట్ రావడం, 10 lots మీద 20,000 ప్రాఫిట్ రావడం కూడా మనం తీసుకోగలుగుతాం. లేదంటే 10 lots తీసుకొని ప్రాఫిట్ ఒక 5,000 6,000 రాగానే అయిపోయి ఇది చాలే అనుకొని ఎగ్జిట్ అయిపోతాం. 20,000 వరకు వెయిట్ చేయలేం, ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి. అదే మనం ఫిక్స్డ్గా 30 points లేదా 40 points ప్రాఫిట్ బుక్ చేస్తున్నాం, 50 points ప్రాఫిట్ బుక్ చేస్తున్నాం, అలాంటప్పుడు 10 lots మీద కూడా 50 points వచ్చేంత వరకు వెయిట్ చేయగలుగుతాం. మనం ప్రాఫిట్ చూడం, అక్కడ మనం మన పాయింట్స్ చూడగలుగుతాం. మన డేటా ఉంటుంది, 6 months పాటు మనం ఏం చేసామో జర్నల్ రాసుకుంటే ఆ డేటా అంతా ఉంటుంది. ఆ డేటా మనకి హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్లో నువ్వు 50 points వరకు వెయిట్ చేయగలవు, 40 points వరకు వెయిట్ చేయగలవు అని. లేదు ఈరోజు వచ్చి నేను 10 lotsతో ట్రేడ్ చేసేస్తానంటే 10 points వస్తే బుక్ చేసేస్తాను మీరు. కాబట్టి మీరు స్లోగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఈ రోజుకి మిస్టేక్స్ చేస్తున్నాను, నా మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. అలాగే మీరు నేర్చుకోవడానికి జర్నల్ రాసుకోండి. ఆ జర్నల్ మంత్లీ ఒకసారి రివ్యూ చేసుకోండి.
అది మీకు ఉపయోగపడుతుంది. ఇంకా స్ట్రాటజీస్ అవి వింటారా నెక్స్ట్ వీడియోస్లో మనం కుదిరినప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్.